17 నుంచి 20 వచనాలు అందరం కలిసి చదువుదాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. దయచేసి అందరూ కూర్చోండి. గత వారం 17వ వచనం ధ్యానం చేసి మనం ఏం చెప్పుకున్నామంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాల్లోనూ రాయబడిన మాటలను నెరవేర్చడానికి వచ్చాడు అనుకున్నాం. ధర్మశాస్త్రం అనేదాన్ని మనం ఏ కోణంలో చూడాలో నేను చెప్పాను. ధర్మశాస్త్రంలో ఉండే ఆజ్ఞలు కొన్ని కేవలం జడ్జెస్కు మాత్రమే ఇవ్వబడ్డాయి. ధర్మశాస్త్రంలోని కొన్ని ఆజ్ఞలు కేవలం కొన్ని సందర్భాల్లో యాజకులకు మాత్రమే ఇవ్వబడ్డాయి. ధర్మశాస్త్రంలో ఉండే ఆజ్ఞలు కొన్ని సందర్భాల్లో ప్రజలందరికీ కూడా ఉద్దేశించబడ్డాయి. ఓకే, అలాగే ధర్మశాస్త్రంలో ఉండే కొన్ని సంగతులు, మిగిలిన పాత నిబంధన గ్రంథంలో ఉండే కొన్ని సంగతులు కేవలం అవి క్రీస్తుకు మాత్రమే వర్తిస్తాయి. కాబట్టి మనుషులందరూ పాటించవలసిన ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా ప్రభువు పాటించడానికి వచ్చాడు. అదే సమయంలో తన నిమిత్తం దేవుని వాక్యంలో ముందుగా ఏ సంగతులు అయితే రాయబడ్డాయో వాటిని నెరవేర్చడానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ఎందుకు నెరవేర్చాలి? మనం పదే పదే చెప్పుకుంటాం. యేసు ప్రభు మన పాపాలను పరిహరిస్తే సరిపోదు, యేసు ప్రభు నీతి అంతటిని కూడా నెరవేర్చాలి. అందుకని ఇందాక ఒక మాట చెప్పాను కదా, నీతిమంతుడు అంటే ఏంటి, నీతి అంటే ఏంటి? ఒక ప్రమాణాన్ని అందుకోవడం. మనకు నీతి కావాలి, పరలోకానికి చేరుకోవాలంటే మనకు నీతి అవసరం. ఆ నీతిని మనం మన క్రియల ద్వారా సంపాదించుకోలేం. ఎందుకు? దేవుడు కోరే నీతి సంపూర్ణమైనది. జీవితంలో ఎక్కడా కూడా చిన్న చెడ్డ ఆలోచన కూడా ఆలోచించని వాడు ఎవడుంటాడు? అది అసాధ్యం కదా మనుషులకు. కాబట్టి ఒక్కటి తప్పామంటే మొత్తం అంతా తప్పిపోయినట్టే. అందువల్ల దేవుని ధర్మశాస్త్రంలో ఉండే ఆజ్ఞలను మనం పాటించలేం. కాబట్టి మన పక్షంగా ధర్మశాస్త్రంలో ఉండే ఆజ్ఞలన్నింటినీ కూడా పాటించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఆ విధంగా ఆయన నీతిని సంపాదించాడు. ఇప్పుడు ఆ నీతిని సంపాదించాడు. ఎందుకు నీతిని సంపాదించడం అంటే మనకి ఇవ్వాలి కాబట్టి, ఆయనను నమ్మే వాళ్లకు దానిని అనుగ్రహించాలి కాబట్టి. అందువల్ల యేసుక్రీస్తు శిలువ మీద మరణించడము అవసరమే, శిలువకు ముందు నీతిని అనుసరించడం కూడా అవసరమే. ఇంతకుముందే చెప్పుకున్నాం కొన్నిసార్లు, ఎందుకు ఆయన బాప్తిస్మం తీసుకోవాలి? బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చే వాళ్ళందరూ కూడా తమ పాపాలు ఒప్పుకుంటూ బాప్తిస్మం తీసుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు, బాప్తిస్మం ఇవ్వు అని అన్నాడు. కానీ ప్రభువైన యేసు ఒప్పుకోవడానికి పాపం ఏముంది ఆయనలో? అందుకని బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటాడంటే, అయ్యో నువ్వు నా దగ్గర బాప్తిస్మం తీసుకోవడం అంటే నేను నీ దగ్గర బాప్తిస్మం తీసుకోవాలి. కానీ ప్రభు ఏమన్నాడు? నీతి యావత్తును నెరవేర్చడం మనకు ఈ విధంగా తగినది, ఇప్పటికి కానివ్వు అని. ఎందుకు ఆయన బాప్తిస్మం తీసుకోవాలి? ఆ బాప్తిస్మం, యోహానిస్తున్న బాప్తిస్మం పరలోకం నుంచి దేవుడు ఆమోదించేది. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఆమోదించినది దేన్నైనా కూడా పాటిస్తేనే అది నీతి అవుతుంది. కాబట్టి ఆయనలో పాపం లేకపోయినప్పటికీ కూడా ఆయన బాప్తిస్మం తీసుకుని దేవుని యొక్క న్యాయ విధులన్నిటినీ, దేవుడు ఆమోదించిన వాటన్నిటినీ కూడా ఆయన నెరవేర్చి నీతిని సంపూర్ణం చేశాడు. 18వ వచనం చూద్దాం ఇప్పుడు. ఆకాశమును భూమియు
గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనా ఒక సున్న అయినా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హెబ్రీ భాషలో అక్షరాలు ఉంటాయి కదా, అందులో యోడ్ అనేది ఒక చిన్న చుక్క లాంటిది ఉంటుంది, యోడ్ అంటారు దాన్ని. గ్రీక్ భాషలో ఇయోటా అంటారు, చిన్న అక్షరం అనమాట. అవి చాలా చిన్నగా ఉంటాయి, మనం సరిగ్గా చూస్తే తప్ప కనబడ, పరీక్షించి చూస్తే తప్ప కనబడ. ప్రభు ఏమన్నాడు తెలుసా? ధర్మశాస్త్రంలో నా నిమిత్తం ఏ ఆజ్ఞలనైతే తండ్రి అని దేవుడు ఇచ్చాడో, నా నిమిత్తం ఏ ప్రవచనాలనైతే దేవుడు ముందుగానే రాయించాడో, అందులో ఉన్న ప్రతి దానిని కూడా నేను నెరవేరుస్తాను. అలా నెరవేర్చే వరకు కూడా, నెరవేర్చే వరకు భూమి ఆకాశాలు గతించు. ఒకవేళ వాస్తవానికి ఊహిద్దాం, ఒకవేళ అవి నాశనం అయితే నాశనం అవ్వచ్చేమో తప్ప ధర్మశాస్త్రంలో ఉండే ఒక చిన్న యోడ్డునైనా, అలాగే ఒక చిన్న ఇయోటానైనా, ఒక పొల్లైనా సున్న అయినా కూడా తప్పిపోదు. అంటే మీరు యుగాంతం గడిచేటప్పటికి మీరు బైబిల్ తీసుకుని, దేవా నీ ధర్మశాస్త్రంలో నీ కుమారుడైన యేసు నిమిత్తం ఈ ప్రవచనాలు నువ్వు రాయించావు కదా, ఈ ఆజ్ఞలు నువ్వు రాయించావు కదా, మరి అందులో ఇది ఆయన పాటించలేదేంటి అని ఒక ప్రవచనాన్ని కానీ ఒక ఆజ్ఞని కానీ చూపిస్తే అప్పుడు దేవుడు యేసు ప్రభువు నీతి తప్పినట్టే. ప్రభు అదే అన్నాడు, ఒకవేళ ఆకాశం అయినా గతించిపోతుందేమో, భూమి అయినా కూడా గతించిపోతుందేమో, కానీ ధర్మశాస్త్రంలో ఉండే ఆజ్ఞలు కానీ ప్రవచనాల్లో కానీ అన్ని కూడా నెరవేర్చే వరకు నేను నిమ్మలంగా ఉండను అన్నట్లు ప్రభు అంటున్నాడు ఇక్కడ. నిశ్చయముగా మీతో చెప్పుచున్నా, దీని గురించి కూడా నేను అనేక సార్లు చెప్పాను కదా, నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని సువార్త గ్రంథాల్లో రాసిన ప్రతిసారి కూడా 2 సార్లు ఆమేన్ ఆమేన్ అనే పదాన్ని ప్రభువుని యేసుక్రీస్తు ఉపయోగించాడు. ఆమేన్ అనేది పాత నిబంధనలో దేవుని నామం, కొత్త నిబంధనలో కూడా ఆమేన్ అనే పేరు ప్రభువుని యేసుక్రీస్తుకు ఉంది. మనం ప్రార్థన చేసిన ప్రతిసారి ఆమేన్ అని అంటున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ ప్రార్థన అంతా కూడా నీ నామానికి తగిన విధంగా, నీ సార్వభౌమత్వానికి, నీ చిత్తానికి తగిన విధంగా ప్రార్థన చేసాం. అందువల్ల నీ పేరుని ఆఖరిలో పెడుతున్నాం. యేసునామంలో ప్రార్థన చేయడము అని అర్థం. అంటే అర్థం ఏంటి? ఆమేన్ అంటే అర్థం ఏంటంటే, మనం దేవుడికి మన ప్రార్థన మనవులు రాసి చివరిలో ఎవరు సంతకం పెడుతున్నాం? నేను నా ప్రార్థన చేసి నగేష్ నామంలో ప్రార్థన చేస్తాను అనుకోండి, అని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తాడు దేవుడు. దేవుడు నన్ను, నా నీతిని అంగీకరించడు. నేనేం పైనుంచి దిగి వచ్చినాడు కాదు. పైనుంచి దిగి వచ్చినాడు ఎవడు? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందువల్ల యేసుక్రీస్తు యొక్క నామాన్ని, యేసుక్రీస్తు యొక్క నీతిని మాత్రమే తండ్రి అయిన దేవుడు అంగీకరిస్తాడు. అందువల్ల ప్రార్థన చేసి యేసు నామం అని అన్నప్పుడు, ఆమేన్ అని అన్నప్పుడు, మనం యేసు ప్రభు నామాన్ని, ఆయన స్వభావాన్ని ఆ ప్రార్థనకి కింద మనం పెడుతున్నాం, సంతకం ఆయనదనమాట. అందువల్ల తండ్రి అయిన దేవుడు మనం చేసిన ప్రార్థన యేసు నామానికి, యేసు యొక్క చిత్తానికి అనుగుణంగా ఉంటే దాన్ని అంగీకరిస్తాడు. సో ఇప్పుడు ఈ మాట చెప్పి, ఏమాట? ధర్మశాస్త్రంలో అంతా నెరవేరే వరకు ఒక సున్నా అయినా ఒక పొల్లు అయినా కూడా తప్పిపోదు. నేను చెప్తున్నా, నేను మాటిస్తున్నా అంటే అది ఖచ్చితంగా ఆయన నెరవేర్చబోతున్నాడు. మొదటి రాకడలోనే ఆయన చాలా ప్రవచనాలను నెరవేర్చాడు, ఆజ్ఞలన్నింటినీ పాటించాడు. రెండవ రాకడలో కూడా నెరవేర్చవలసినవి ఉన్నాయి. ఓకే, వాటన్నిటిని తప్పక ఆయన నెరవేరుస్తాడు. ఇది మనకు అవసరం. ఆయన ప్రవచనాలను నెరవేర్చడం మనకు మేలైంది. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ద్వారా ఆయన సంపాదించాడు నీతి, దానిని నమ్మే మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. అంతేకాదు, ఆయన గురించి రాయబడినటువంటి ప్రవచనాలు నెరవేర్చడం ద్వారా అవన్నీ కూడా మనకే మేలుగా పరిణమిస్తున్నాయి. ఉదాహరణకి ఆయన పస్కా బలి పశువు అనే విధంగా ఆయన ప్రవచించబడ్డాడు. ఇప్పుడు ఆయన పస్కా పండుగ సమయంలోనే ఆయన బలి అవ్వడం ద్వారా ఇప్పుడు మనల్ని జాస్తిపుత్రులుగా ఎంచి మన స్థానంలో ఆయన బలయ్యాడు అనే సత్యాన్ని మనకి చూపిస్తున్నాడు. ఈ పస్కా గురించిన విషయం తెలుసు కదా. పస్కా రోజున ఏం జరిగింది అంటే, ప్రతి కుటుంబంలో ఉంటే తొలిచూలు మగపిల్ల, తొలిచూలు బిడ్డ చనిపోకుండా ఉండాలంటే ఒక గొర్రె పిల్లని తీసుకుని, నిర్దోషమైన గొర్రె పిల్లని తీసుకుని దాన్ని చంపి దాని రక్తాన్ని ద్వారబంధాలకి పూస్తే
అప్పుడు సంహార దూత వచ్చి ఆ రక్తాన్ని చూసి ఆ ఇంట్లో ఉన్న తొలిచూలు సంతానాన్ని వదిలేస్తాడు. దేన్ని చూసి? ఆ ఇంట్లో ఉన్న తొలిచూలు బిడ్డ మంచోడైతే కాదు, అందంగా ఉంటే కాదు, ఇశ్రాయేలుడైతే మాత్రం సరిపోదు. ఆ ఇంట్లో తొలిచూలు బిడ్డ కాపాడబడాలంటే నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తం ఆ గుమ్మాల మీద కనబడాలి. అలాగే యేసుక్రీస్తు పస్కా బలిపశువు. ఇప్పుడు ఆయన శిలువ మీద వేలాడదీయబడ్డాడు. శిలువ మీద వేలాడదీయబడినప్పుడు ఆయన తలలో కొట్టినటువంటి ఆ ముళ్ళ కిరీటం, చేతుల్లోనూ కాళ్ళలోనూ కొట్టిన మేకులు, వెనకాల కొట్టినటువంటి కొరడ దెబ్బలో వీటన్నిటి నుంచి రక్తం దారులుగా కారుతూ ఎక్కడ కారుతుంది? ఆ శిలువ మీద కారుతా ఉంది కదా. అదొక రకమైన ద్వారబంధం లాంటిది అనమాట. ఇప్పుడు ఆ రక్తాన్ని చూసే తండ్రి అయిన దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఒకవేళ నువ్వు రక్తం వచ్చేలా కొట్టుకున్నావు, దేవా ఇదిగో నేను ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, ఈ అబద్ధం చెప్పాను, ఈ మోసం చేశాను అని నాకు శిక్ష పడాల్సిందే అని చెప్పి నువ్వు కొరడ తెచ్చుకున్న రక్తం వచ్చేలా కొట్టుకున్నావు. నీ శరీరంలో ఉన్న రక్తం అంతా కారిపోయినా సరే దేవుడిని అంగీకరించాడు. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి మాత్రమే నన్ను అంగీకరిస్తాను. అందువల్ల పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను ప్రభువైన యేసుక్రీస్తు నెరవేర్చాడు, అది మనకు మేలే. ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రవచనాలను కూడా ఆయన నెరవేర్చాడు, అది కూడా మనకు మేలే. మనం ప్రభువైన యేసుక్రీస్తును స్తుతించేటప్పుడు దేవా నా కోసం ప్రాణం పెట్టావు అని మాత్రమే కాదు మనం స్తుతించవలసింది. ప్రభువా నా నిమిత్తం నువ్వు ధర్మశాస్త్రంలో ఉండే ప్రవచనాలను, ఆజ్ఞలను కూడా నువ్వు నెరవేర్చావు, అది నాకు నీతిగా అనుగ్రహిస్తున్నావు, అందుకని నిన్ను స్తుతిస్తున్నాను అని మనం చెప్పాలి. యేసుక్రీస్తు చేసిన క్రియలే మనల్ని రక్షిస్తాయి, మనం చేసిన క్రియలు కావు. అందుకని మనం ప్రభువును స్తుతించాలి. ఇప్పుడు 18వ వచనం చూడండి. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనా మిగుల అల్పమైన దాంట్లో ఒకదాన్నైనా సరే అన్నాడు. అంటే ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞల్లో కొన్ని చాలా బరువైనవి ఉన్నాయి, కొన్ని సామాన్యమైనవి ఉన్నాయి. అయితే ఆ ఆజ్ఞల్లో మిగుల అల్పమైన దానిని మీలో ఎవరైనా కానీ ఒకదాన్ని మీరి, అంటే దాన్ని అతిక్రమించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో నువ్వు దీన్ని అతిక్రమించు, నువ్వు కూడా దీన్ని అతిక్రమించు అని ఎవరైనా అన్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? వాడు పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడు అనబడతాడు. దేవుని ఆజ్ఞను నేను పాటించడం మానేశాను, ఇప్పుడు మీరు కూడా పాటించకండి అన్నాను అంటే అప్పుడప్పుడు పిల్లలు నేను మానేద్దాం అనుకుంటున్నాను స్కూలు, అందుకని నువ్వు కూడా మానే అని వేరే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే ఒకళ్ళలో మానేస్తానంటే మమ్మీ డాడీ ఒప్పుకోరు కాబట్టి, అందుకని వేరే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాను. ఆ విధంగా దేవుని ఆజ్ఞల్లో నేను ఒకదాన్ని పాటించడం మానేశాను. ఇప్పుడు మీ అందరి దగ్గరికి వచ్చి మీరు కూడా దీన్ని పాటించడం మానేయండి అన్నాను. అప్పుడు పరలోకంలో నేను ఏమంటాడంటే దేవుడు మిక్కిలి అల్పుడు అంటే పరమ వేస్ట్గాడు అంటాడు అనమాట. కానీ 20 వచనం చూడండి, 19 వచనం. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో పరలోక రాజ్యంలో వాడు గొప్పవాడు అనబడతాడు. ఒకవేళ నేను పాటించి దానిని మిమ్మల్ని పాటించమని నేను మీకు బోధించాను అనుకోండి, అప్పుడు పరలోకంలో నాకు ఘనత వస్తుంది. చూసారా, ఇక్కడ బోధకుల గురించిన సంగతులు చెబుతున్నాడు. బోధకులు వాళ్ళు పాటించరో మీరు కూడా పాటించక్కర్లేదు అనే విధంగానే వాళ్ళు ప్రకటనలు చేస్తారు. అది చాలా చాలా ప్రమాదం.
ఎందుకు? వాడు దేవుడికి విరుద్ధంగా తిరుగుబాటు చేయడం మాత్రమే కాదు, ప్రజలందరినీ కూడా తిరుగుబాటు చేసేలాగా రేపుతున్నాడు అన్నమాట. కానీ పాటించి ప్రకటించేవాడు దేవుని దృష్టికి గొప్పవాడు. దేవుడిని ఆ విధంగా గణపరుస్తాడు. ప్రజలందరూ కూడా దేవునికి విధేయులు అయ్యే విధంగా ప్రోత్సహిస్తాడు. అఫ్కోర్స్ ఎంతమంది వాక్యంలోని ఆజ్ఞలు సరిగ్గా ప్రకటించబడినప్పుడు ఎంతమంది వాటిని ప్రకటిస్తారనేది దేవుడికి మీకు మాత్రమే సంబంధించిన విషయం. కానీ వాక్యాన్ని బోధించే వాళ్ళ బాధ్యత ఏంటి? పాటించి ప్రకటించాలి. ఓకే, కష్టమైన సంగతే. 100కి 100 నీతిని ప్రకటించి పాటించగలిగేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే కదా. ఇప్పుడు మిగిలిన బాధకులు పరిపూర్ణత అనే దానిని దేవుడు ఎవరి నుంచి కూడా ఆశించలేడు. ఎందుకంటే పరిపూర్ణుడు తన కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఇప్పుడు దేవుడు కోరుతున్నది పరిపూర్ణతను కాదు. దేవుడు కోరుతున్నది యథార్థమైన మనసుతో నువ్వు వాక్యాన్ని అనుసరించాలనే తపన తాపత్రయం నీకు ఉన్నాయా లేదా అనే దాన్ని ఆయన చూస్తాడు. అలా చూసి దేవుడు మనకిచ్చిన వనరులు వాక్యం, పరిశుద్ధాత్ముడు, సంఘము, సహవాసము, ప్రార్థన, ఇవన్నిటిని ఉపయోగించి మనము ఆ ఆజ్ఞలను పాటించడానికి యథార్థమైన మనసుతో ప్రయత్నిస్తున్నామా లేదా అనే దాన్ని ఆయన చూస్తాడు. అయితే మీరు బాధకుల గురించి ప్రార్థన చేయాల్సిన విషయం ఏంటంటే, దేవా మాకు వాక్యాన్ని బోధించే సేవకులు వాళ్ళు పాటించి మాకు ప్రకటించడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేయాలి. సేవకుల ఆరోగ్యం గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు, చాలా సంతోషం. సేవకుల కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నారు, చాలా సంతోషం. అయితే సేవకుని భక్తి గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి. ఏమంటున్నాడు? దానిని బోధించి అలాగూ దానిని పాటించి కైకొని బోధించేవాడు ఎవడో పరలోక రాజ్యంలో వాడు గొప్పవాడు అనబడతాడు. సో పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పులైన వారు, మిక్కిలి నీచులైన వారు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని అంత సీరియస్గా తీసుకోరు. దేవుని వాక్యంలో ఉండే చిన్న చిన్న విషయాలు కదా, పర్లేదు వదిలేయాలి అనే విధంగానే ఉంటారు. కానీ చిన్న చిన్న విషయాలైనా సరే మనం అవి దేవుడు చెప్పాడు కాబట్టి అవి తీవ్రమైనవిగానే మనం ఎంచాలి. దేవుడి నోట్ల నుంచి వచ్చిందనంటే అది సామాన్యమైన ఆజ్ఞలా కనిపించినప్పటికీ కూడా దాన్ని మనం తీవ్రమైనదిగానే ఎంచాలి. అది పలికినది దేవుడు కాబట్టి. అయితే ఈ క్వాలిటీస్ అన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తులో తప్ప ఎవరిలో లేవు. సంపూర్ణంగా పాటించి ప్రకటించిన వాడు ఆయన ఒక్కడే. నీతి సూర్యుడు ఆయన మాత్రమే. అందువల్ల ప్రభు వాక్యంలో, ధర్మశాస్త్రంలో ఉండే ప్రతిదాన్ని కూడా పాటించి ప్రకటించిన ఏకైక వ్యక్తివి నీవు మాత్రమే. మిగిలిన బాధకులందరూ కూడా కొంత పాటించే ప్రయత్నం చేస్తారు తప్ప సంపూర్ణంగా పాటించలేని బలహీనులే, పాపులే అని మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి సంపూర్ణంగా నీతిని అనుసరించినందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తునే మనం ఆరాధించాలి. సేవకుల్ని కాదు మనం ఆరాధించవలసింది. ఓకే, సేవకుల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కానీ ఈ ప్రేమ హద్దులు మీరి పూజించే స్థాయికి వెళ్ళిపోయింది. అందుకని సేవకుల్లో లోపాలు ఎత్తి చూపగానే ఇక వెంటనే భూతుల పురాణం స్టార్ట్ చేస్తారు. మా సేవకుడిని ఇలా అంటావా నువ్వు అని. కానీ ఏ సేవకుడి విషయంలో అయినా కానీ మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మా పాస్టర్ గారు తప్పు చేశారు, పాపం చేశారంటే అది పాపమే, అది ఆయన చేయకూడదు. అవసరమైతే మేము సందర్భం వచ్చినప్పుడు మేము తప్పనిసరిగా ఆయనతో వ్యక్తిగతంగా ఈ పాపం కనిపిస్తుంది, మేము సరి చేస్తాం అని మీరు చెప్పాలి. అదే సమయంలో ఈ వాక్యంలో సత్యం ఉంటే కనుక ఇది సత్యమే, దీన్ని చెప్పేది ఆయన కాదు, ఆయన ద్వారా దేవుడు చెప్తున్నాడు కాబట్టి అంగీకరించి తీరవలసిందే అని మనం మాట్లాడాలి.
సో మనిషిని మనం ఎంతకాలం సమర్థిస్తాం? మనుషుల పాపాన్ని సమర్థించడం అది దేవుని దృష్టికి యోగ్యమైన పని కాదు. తప్పు చేసింది నా పిల్లలైనా, నా పాపం చేసింది నా పిల్లలైనా సరే దానిని అందరి ముందు నిజాయితీగా ఒప్పుకోవడమే యథార్థత. దానికి కప్పిపుచ్చేది దుష్టత్వమే అవుతుంది. మనం ఈ 2 వచనాల్లో చూసిన సంగతిని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. మొదటి సంగతి ఏంటంటే ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు అందులో ఏ ఒక్క విషయం కూడా తప్పిపోదో అలా నెరవేరుస్తాడు ప్రభువు. అలా నెరవేర్చినందుకు ప్రభువుని మనం స్తుతించాలి. 2, మిక్కిలి అల్పమైన ఆజ్ఞల్లో ఒక్కదాన్ని మీరిన అలా బోధించిన వాడు అల్పుడే, కానీ ప్రకటించి దానికి ముందే పాటించేవాడు గొప్పవాడు. అది కూడా చేసింది మన ప్రభువైన యేసుక్రీస్తే. అలాగే ఈ రోజుల్లో ఉండే సేవకులు అలా ఉండాలని మనం ప్రార్థన కూడా చేయాలి.